హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 హీరో గ్లామర్ 125 ఓజీ అనే వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాము. స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో రీసెంట్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశా. ఆ వీడియో చెక్ చేయండి. లాస్ట్లో షైన్ 125తో కూడా కంపేర్ చేద్దాము. ఈ దసరా ఫెస్టివల్కి చాలామంది 125cc సెగ్మెంట్లో ఫ్యామిలీ కోసం గ్లామర్ కొనుక్కోవాలా, షైన్ కొనుక్కోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు గ్లామర్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చెప్పేస్తాను. లాస్ట్లో ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తా ఏది కొనుక్కోవాలి అని చెప్పేసి. సో చాలా బాగా ఉపయోగపడింది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. హీరో గ్లామర్ 125 నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇంజిన్ అనమాట. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు, చాలా స్మూత్గా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఒకసారి మీరు నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కుదిరితే షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి. మీరు గ్లామర్ కొనుక్కోవాలి అనుకుంటే టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోయింది ఎంత స్మూత్గా ఉంది ఏంటనేది. పాత వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే కొత్త గ్లామర్లో మీకు చాలా వరకు ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే స్మూత్నెస్ చేశారనమాట. ఎందుకంటే మనకి E20 కంపాటబుల్ ఇంజిన్ కాబట్టి ఇంటర్నల్గా పార్ట్స్ అయితే చేంజ్ చేశారు, చాలా వరకు స్మూత్గా రిఫైన్ చేశారు కాబట్టి రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకొక డౌట్ ఏంటంటే రీసెంట్గా హీరో కంపెనీ గ్లామర్ ఎక్స్ అయితే లాంచ్ చేసింది కదా, ఆ వెహికల్ కొనుక్కోవాలా లేకపోతే గ్లామర్ ఓజీ కొనుక్కోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. అందులో మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125లో ఏదైతే ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ అయితే ఉండిద్ది అనమాట. సేమ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు గ్లామర్ ఎక్స్లో. పవర్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది గ్లామర్ ఓజీతో కంపేర్ చేసుకుంటే. రెండింటి మధ్యన మీరు 1 PS పవర్ అయితే డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే పవర్ తక్కువ ఉంది కాబట్టి మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటారో వాళ్ళైతే గ్లామర్ ఓజీ కొనుక్కోండి. నాకు కొంచెం పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే గ్లామర్ ఎక్స్ అయితే కొనుక్కోవచ్చు. అందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాని మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి మీకు స్మూత్గా ఇంజిన్ అయితే ఉండిద్ది, పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సిటీలో రైడ్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. 50, 60 కిలోమీటర్లు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో జాగ్రత్తగా సింగిల్గా స్లోగా రైడ్ చేస్తే మాత్రం 60 కూడా వచ్చింది అనమాట. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. నా రైడ్ వీడియోలో స్మూత్గా ఉందని చెప్పాను కదా, స్మూత్గానే ఉంది బ్రో, హార్డ్ అయితే ఎక్కడా లేదు. మన ఇండియన్ రోడ్స్కి ఎలా అయితే ఉండాలో సస్పెన్షన్ అలా అయితే ట్యూన్ చేశారు హీరో కంపెనీ వాళ్ళు. మీ ఏరియాలో బ్యాడ్ రోడ్స్ ఉన్నాయనుకోండి, సస్పెన్షన్ అయితే స్మూత్గా ఉంది కాబట్టి బాగానే పెర్ఫామ్ చేసింది. సస్పెన్షన్ పరంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండేది కాబట్టి మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు మాత్రం సస్పెన్షన్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అలాగే మీకు 18 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. సో ఎప్పుడైనా పొరపాటున పంచర్ అయినా సరే మీరు కొంత దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. పంచర్ వేయించుకునేంత దూరం మీరు నడుపుకోవచ్చు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. ట్యూబ్ టైర్ అయితే కాదు, ట్యూబ్లెస్ అనమాట. వైడ్ టైర్స్ కాదు కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. హైవే మీద రోడ్ అయితే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, టైర్స్ స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. ఈ వెహికల్ అనేది కమ్యూటర్ పర్పస్గా డిజైన్ చేసిన వెహికల్ కాబట్టి లోకల్లో తిరగడానికి బాగానే ఉండిద్ది. ఆ టైర్స్ గ్రిప్ అయితే సరిపోయింది, కానీ హైవే మీద మాత్రం మీరు జాగ్రత్తగా రైడ్ చేయాలి. అలాగే ఈ వెహికల్ డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170 mm అనేది ఇచ్చారు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువగానే ఉండిద్ది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. అలాగే పొలాలకి వెళ్ళే వాళ్ళు కానీ, బ్యాడ్ రోడ్స్ ఉన్నప్పుడు కానీ, పెద్ద పెద్ద గుంతలు ఉన్నప్పుడు కానీ అంత తొందరగా మీకు ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు గ్లామర్కి. సీట్ హైట్ కూడా 793 mm అనేది ఇచ్చారు. కొంచెం హైట్ అయితే తక్కువగానే ఉండిద్ది. 122 kgs వెయిట్ అనమాట. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది. వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మీకు ఈజీగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా, సీట్ హైట్ కూడా తక్కువ ఉంది కాబట్టి యాక్సెస్ చేయొచ్చు అనమాట. రైడ్ చేయగలరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రైడ్ చేసేలాగా హీరో కంపెనీ గ్లామర్ 125 ఓజీని ఫస్ట్లోనే డిజైన్ చేసింది. దాని తర్వాత కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వచ్చింది అనమాట డిజైన్ని. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 10 లీటర్స్ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. 2025 వేరియంట్ అయితే E20 పెట్రోల్కి సపోర్ట్ చేసింది. 2024 వేరియంట్ అయినా సపోర్ట్ చేసింది అనుకోండి. సో మీరు కొనుక్కునేటప్పుడు లేటెస్ట్ వెహికల్ కొనుక్కోండి. ఫ్యూయల్ ట్యాంక్ మీద E20 స్టిక్కర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లైట్స్ గురించి మాట్లాడుకుందాము. LED హెడ్ లైట్ కి అప్డేట్ చేశారు. సేమ్ అదే డిజైన్ తో లభిస్తూ ఉంది, కానీ ఈసారి LED తో తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. బ్యాక్ సైడ్ H షేప్డ్ LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కన్సోల్ కూడా అప్డేట్ చేశారు బ్రో. పాత వెహికల్ మీకు అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఉండేది కదా, ఈసారి దాన్ని అప్డేట్ చేసి ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ తీసుకొచ్చారు. బ్లూ కలర్ బ్యాక్ లైట్ అయితే ఉండిద్ది. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. అందులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించింది. రియల్ టైం మైలేజ్ తెలుసుకోవచ్చు. లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్, I3S కి సంబంధించిన ఇండికేటర్, ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే ఆ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. అలాగే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే USB Type-A ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. కన్సోల్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉండిద్ది. ఇది ఒక ప్లస్ పాయింటే.
చాలామంది ఆల్రౌండర్గా అంటే ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవాలి, అప్పుడప్పుడు ర్యాపిడో చేసుకోవాలి, చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి అనుకుంటే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ర్యాపిడో చేసుకునేటప్పుడు మీ ఫోన్లో బ్యాటరీ లో అయింది అనుకోండి, హ్యాపీగా టైప్ ఏ సాకెట్ ఉంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అలా ఉపయోగపడింది ఇది. అలాగే మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోయింది అనుకోండి, కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. కిక్ రాడ్ కూడా స్కిప్ చేయలేదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇందాక మీకు చెప్పాను కదా మైలేజ్ అయితే ఈ వెహికల్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. i3s టెక్నాలజీ అయితే ఉంది. హ్యాండిల్కి రైట్ సైడ్ బ్లూ కలర్లో ఒక స్విచ్ అయితే ఉండిద్ది. సో ఇది ఆన్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా సిగ్నల్ లైట్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనపడ్డప్పుడు పక్కన ఆగారనుకోండి, ఆటోమేటిక్గా 3-4 సెకండ్స్లోనే ఇంజిన్ అయితే ఆగిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు క్లచ్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అయితే ఆన్ అవుతుంది. దీనివల్ల కొంతవరకు పెట్రోల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట హీరో గ్లామర్ ఓజీలో. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింటే. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, పిలియన్ సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్, శారీ గార్డ్ కూడా ఇచ్చారు. ఒక ప్రాపర్గా ఫ్యామిలీ పర్సన్కి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ మనకి హీరో గ్లామర్ ఓజీలో ఉన్నాయి కాబట్టి నాకైతే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనిపించినాయి. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అనమాట. ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నా రైడ్ ఎక్స్పీరియన్స్లో మీకు క్లియర్గా చెప్పాను. ట్రాన్స్మిషన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. కానీ కాన్ ఏంటంటే 1 డౌన్ 4 అప్ అయితే ఇచ్చారు. నేను వెహికల్ మీద ఎక్కి కూర్చున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను అనమాట. సో పాత గ్లామర్లో మీకు అన్ని బ్యాక్ సైడ్కి అయితే వేయాలి కదా, ఇందులో కూడా అన్ని బ్యాక్ సైడ్కి ఏమోనని చెప్పేసి బ్యాక్ సైడ్కి గేర్ వేయగానే పడలేదు. సో ఫ్రంట్కి ఒక గేర్ వేసాను, తర్వాత మిగతావన్నీ పైకి అనమాట. 1 డౌన్ 4 అప్ అయితే ఇచ్చారు. కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను అనమాట అక్కడ. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అంటే కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్, ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళైతే గ్లామర్ కొనుక్కుందాం అనుకుంటారు కదా, వాళ్ళైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. కానీ ట్రాన్స్మిషన్ బాగానే పనిచేస్తుంది. ఇది పెద్ద కాన్ అయితే కాదు, అదొకసారి మీరు గమనించాలి. సెకండ్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్ ఇచ్చారు. ఎల్ఈడితో తీసుకొస్తే బాగుంది అనిపించింది అంతే. నాకు అంతకు మించి కాన్స్ అయితే ఈ వెహికల్ ఏమీ అనిపించలేదు. డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ గ్లామర్ 125 ఓజీలో ఉన్నాయి బ్రో. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, హైట్ అవన్నీ చెక్ చేసుకోండి, తర్వాత టెస్ట్ రైడ్ కూడా చేయండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, ఈ దసరా ఫెస్టివల్కి ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ అంటే షైన్ 125 కొనుక్కోవాలా, గ్లామర్ 125 కొనుక్కోవాలా అని చెప్పేసి. షైన్ 125లో మీకు లైట్స్ అయితే మొత్తం హాలోజన్ అయితే యూజ్ చేస్తారు, ఎక్కడ ఎల్ఈడి అయితే యూజ్ చేయలేదు. ప్రైస్ కూడా 1,12,000 రూపాయలు పెట్టారు. ఒక 2,000 రూపాయలు డిస్కౌంట్ తీసేసినా సరే మీకు డిస్క్ వేరియంట్ 1,10,000కి వచ్చింది. ఆ ప్రైస్ పాయింట్లో మనం ఖచ్చితంగా ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఏమీ ఇవ్వలేదు. అదే గ్లామర్లో ఎల్ఈడి హెడ్లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. i3s టెక్నాలజీ ఉంది. షైన్ 125లో i3s టెక్నాలజీ లాంటిది అయితే ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా 3-4 సెకండ్స్లో ఇంజిన్ అయితే ఆగిపోతుంది అనమాట గ్లామర్లో. కొంతవరకు ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ అనుకోవచ్చు, అదైతే మనకి హీరో గ్లామర్లో అయితే ఉంది. అలాగే షైన్లో 162mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. దీంట్లో 170mm అనేది ఇచ్చారు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ దసరా ఫెస్టివల్కి ఎవరైనా 125cc ఒక వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళైతే గ్లామర్ కొనుక్కోమని చెప్తాను. అలా అని చెప్పేసి షైన్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు. షైన్ అయితే మీకు హైట్ తక్కువ ఉంటుంది కొద్దిగా, అలాగే వెయిట్ కూడా 112 kgలే, చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది మీకు. సో వెయిట్ తక్కువ, హైట్ తక్కువ ఉండాలి అని అనుకుంటే మీరు షైన్ 125 కొనుక్కోవచ్చు. కాకపోతే హాలోజన్ లైట్ అనమాట, కానీ ఇందులో ఎల్ఈడి ఇచ్చారు. అందులో టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ఇందులో టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్. అట్లా రెండు వెహికల్స్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకైతే గ్లామర్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. నేను రైడ్ చేశాను, నేను 2 వెహికల్స్ రైడ్ చేశాను, 2 వెహికల్స్ నాకు నచ్చినాయి. కాకపోతే డీప్గా మనం చెక్ చేసుకుంటే మాత్రం మనం పెట్టే 1,10,000 రూపాయలు మాత్రం గ్లామర్కి కొద్దిగా వర్త్ అనిపిస్తుంది. కాబట్టి నేను మీకు గ్లామర్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. షైన్ అయితే నేను వద్దు అని చెప్పట్లేదు, అది వేస్ట్ అని చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు షైన్ నచ్చితే మాత్రం అది మీరు కొనుక్కోవచ్చు. బరువు తక్కువ కూడా ఉండిద్ది కాబట్టి కొంతవరకు అది మీకు బెనిఫిటే కదా. దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. ఈ దసరా ఫెస్టివల్కి 2 షోరూమ్స్కి వెళ్ళండి, 2 వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారంగా ఒకటైతే మీరు చూస్ చేసుకోండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.